అందరికీ నమస్కారం అండి. ఎవరెక్కడ ఉన్నా కానీ నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో మొబైల్ నెంబర్ పెయిడ్స్ అంటే ఒక మొబైల్ నెంబర్‌లో ఎలాంటి పెయిడ్స్ అనేది ఉంటే మనీ ఎర్నింగ్ అనేది ఈజీగా ఉంటది అనే దాని గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఎలాంటి నంబర్స్ ఉండాలి అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తానండి. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మనీ నెంబర్ కాంబినేషన్ వేరు, మొబైల్ నెంబర్ కాంబినేషన్ వేరు అనేది ముందుగా మీరు తెలుసుకోవాలి. మొబైల్ నెంబర్ కాంబినేషన్ అంటే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్‌డేలో పుడతారో ఆ డేట్ ఆఫ్ బర్త్‌డేకి ఒక కాంబినేషన్ ఉంటది. ఆ కాంబినేషన్‌కి లక్కీ నంబర్స్ ఉంటాయి. ఆ లక్కీ నంబర్స్ అనేది మన మొబైల్ నెంబరులో తీసుకోవాలి. అలాగే మనీ నెంబర్ కాంబినేషన్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మొబైల్ నెంబర్‌లో మనీ నెంబర్ కాంబినేషన్స్ అనేటివి ఉంటాయి. ఆ కాంబినేషన్ వాళ్ళ మొబైల్ నెంబర్‌లో ఉన్నాయా లేదా అని మీకు మీరే చెక్ చేసుకోండి. అలా గాని ఉన్నాయి అంటే మనీ ఫ్లో అనేది చాలా ఈజీగా ఉంటది. అర్థమైందా అండి? దీని గురించి నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక మొబైల్ నంబర్‌కు మనం ఏ విధంగా డివైడ్ చేస్తాం అనే దాని గురించి ఇక్కడ చూడండి. 7731922555 నెంబర్ పెట్టాను కదండీ! ఈ నెంబర్‌ను పెయిర్స్ లాగా చేసావు. ఒక మొబైల్ నంబర్ పెయిర్స్‌గా 9 పెయిర్స్ వస్తాయండి. జీరోస్ గాని వచ్చాయనుకో ఆ పెయిర్స్ అనేటన్నీ మారిపోతాయన్నమాట. అది మెయిన్ బేసిక్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ బేసిక్ రూల్‌లో కాంబినేషన్ గురించి నేను ఒక విషయం చెప్పేసాను అదొకటి. దాని తర్వాత ఇక్కడ 77, 73, 31, 19 ఈ కాంబినేషన్ ప్రకారం నేను రాసా. పెయిర్స్ ప్రకారం నేను రాసాను. రాసిన తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చుకుంటా వచ్చా. ఇక్కడ మొబైల్ నంబర్ అంతా కూడగా వచ్చింది టోటల్ నెంబరు 50. తరువాత ఇక్కడ 50%, 60%, 70%, 80%, 90%, 100%. ఈ కాంబినేషన్ తగ్గట్టు దీనికి తగ్గట్టు నేను పర్సెంటేజ్ ఇచ్చానన్నమాట. ఇది రేజింగ్ అనమాట. ఒక మొబైల్ నంబర్ తీసుకునేటప్పుడు టోటల్ నెంబర్ అంటే ఎండింగ్ అనేది రేజింగ్ అనేది ఉండాలి. రేజింగ్ అంటే లాస్ట్ ఉండే 4 నెంబర్స్ అంటే 1, 2, 3, 4 ఈ 4 పెయిడ్స్ అంటే ఈ పెయిడ్స్ అనేది మనం ఎలా ఉండాలంటే రేజింగ్ పెయిడ్స్ లాగా ఉండాలన్నమాట. అంటే రేజింగ్ అంటే పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చి అలా రేజింగ్ కాదండి. మంచి పెయిడ్స్‌తో ఎండ్ కావాల. ఇది మెయిన్‌గా చూసుకోండి. తర్వాత జాతకం తీసుకొని అతనికి ధనయోగం ఉందా లేదా అని చెప్పేదానికంటే మొబైల్ నెంబర్ చూసుకొని ఈజీగా చెప్పేయచ్చు అనమాట. అతనికి ధనయోగం ఉందా లేదా అని. ఇక్కడ చూడండి. ఇక్కడ 31 అనే నెంబర్ ఇచ్చా. మీరు బాగా గమనించండి. ఇక్కడ 31 అనే నెంబర్ ఇచ్చా. ఇదొక మనీ పేర్ అనమాట. ఇట్లా మనీ పేర్స్ అనేది చూసుకోవాలా. తర్వాత 19 వచ్చాయి. ఇది మనీ పేర్ అనమాట. ఇదొకటి. ఈ మొబైల్ నెంబర్ చూస్తేనే ధనయోగం ఉందా లేదా అనేది ఒక విషయం చెప్పేస్తాం. దాని తరువాత ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే అండి, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌డేలు ఉండవు. డేట్ ఆఫ్ బర్త్‌డే లేనప్పుడు హస్త సాముద్రికం ద్వారా మనం ఆ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే డేట్ ఆఫ్ బర్త్‌డే లేనప్పుడు చేతి రేఖల ద్వారా అతనికి ఏ రేఖ బాగుంది ఆ రేఖకు తగ్గట్టు మనం నేమ్ కరెక్షన్ అనేది చేయొచ్చు. కానీ మొబైల్ నెంబర్‌కి వచ్చేసరికి ఆ నెంబర్స్ అనేది మనం ఇవ్వలేం. టోటల్ నెంబర్ ఇవ్వచ్చు. కానీ జోడీస్, పెయిర్స్ అనేది దానికి ఏ విధంగా అతను ఇబ్బంది పడుతున్నాడని ఆ రేఖల ద్వారా మనం ఇవ్వలేము అనమాట. అర్థమైందండి? అంటే కేవలము చేతి రేఖల ద్వారా తీసుకొని ఆ చేతి రేఖల ద్వారా మనము నేమ్ కరెక్షన్ అని ఏ నెంబర్‌లో పెడితే ఇతని నేమ్ యాక్టివేట్ అయితది అనే దాని గురించి మనం ఇవ్వగలం. దాని తరువాత మొబైల్ నెంబర్ విషయానికొచ్చేసరికి మొబైల్ నెంబర్‌లో అయితే మనం ఇవ్వలేమనమాట అలాగా. అర్థమైందా? అంటే ఎలాంటి జోడీస్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నాడో అలాంటి జోడీస్ తగ్గట్టు మనం ఇవ్వలేం. అయితే ఇక్కడ మనీ ఫ్లో నంబర్స్ నేను రాసాను చూడండి. ఎవరి మొబైల్ నెంబర్‌లో అయినా ఖచ్చితంగా ఉండాల్సిన నంబర్సు అవి ఏంటి అంటే 12 ఉండాల. దాని తర్వాత 13, 31 ఉండాల. అంటే 13 అయినా ఉండొచ్చు, 31 అయినా ఉండొచ్చు. దాని తర్వాత 19 అయినా ఉండొచ్చు, 91 అయినా ఉండొచ్చు. దాని తర్వాత 29 అయినా ఉండొచ్చు, 92 అయినా ఉండొచ్చు. అట్లా మొత్తము మనీ ఫ్లో నంబర్స్ అంటే మనీ ఫ్లో పెయిర్స్ అనేది 7 పెయిర్స్ ఉన్నాయి. వాటిని జోడీస్ అంటాం. ఇలాంటి జోడీస్ అనేది ఎవరి మొబైల్ నెంబర్ అయినా గుర్తుపెట్టుకొని వాళ్ళ మొబైల్ నెంబర్‌లో ఖచ్చితంగా కనీసం ఒక్కటన్నా ఉండాలి. ఒక్కటన్నా ఉంటే చాలండి. అదే విధంగా అన్ని నెంబర్‌లు ఉండాలనేది నేనేం చెప్పను. సరేనా? అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన విషయంలో మొబైల్ నెంబర్ తీసుకునే విషయంలో. దాని తర్వాత ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ ఉంటది. ప్రొఫెషన్ తగ్గట్టు నంబర్స్ తీసుకోవాలి. అంటే డాక్టర్స్ వాళ్ళు ఎలాంటి నంబర్స్ వాడాలా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి నంబర్స్ వాడాలా, డిపార్ట్మెంట్ అంటారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఎలాంటి మొబైల్ నెంబర్ ఉండాలా, తర్వాత రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి మొబైల్ నెంబర్ ఉండాలా. అంటే టోటల్ నెంబరు అతని కాంబినేషన్ తగ్గట్టు ఉండాలా. దాంతో పాటి లోపలుండే జోడీస్, లోపలుండే పెయిర్స్ అనమాట. ఆ పెయిర్స్ తగ్గట్టు తీసుకుంటే మాత్రం రిజల్ట్ అనేది చాలా బాగుంటదనమాట. మూవీ ఫీల్డ్‌లో ఉండే వాళ్ళకి ఎలా ఉండాలనేది తెలుసుకొని తీసుకోవడం చాలా మంచిది విషయమండి. అయితే ఎలాంటి పర్సన్‌కి ఎలాంటి జోడీస్ రావాలి అనేది నేను ముందు కొన్ని వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ చేస్తాను చూడండి. అదే అండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నా. ఇంక తర్వాత షేర్ మార్కెట్‌ల గురించి కూడా చెప్తాను. ఎలాంటి నంబర్స్ ఉండాలి, ఏంటి అనే దాని గురించి అది.
ఇంకొకటేంటంటే ఒక మొబైల్ నంబర్ మనం తీసుకునేటప్పుడు బేసిక్ థంబ్ రూల్ ఏంటి అంటే అతని డేట్ ఆఫ్ బర్త్‌డేకు నంబర్ 1 కాంబినేషన్ ఏదుంది ఆ కాంబినేషన్ తగ్గట్టు తీసుకోవాలి. నంబర్ 1 అది. నంబర్ 2 ఏంటంటే అతని జోడీస్ అతని చేసే వర్క్‌కు జోడీస్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి తీసుకోవాలి. అంటే జోడీస్ అంటే పెయిర్స్ దాని తగ్గట్టు తీసుకోవాలి. తర్వాత అతని ప్రొఫెషన్ తగ్గట్టు ఎలాంటి నంబర్ తీసుకోవాలనే దానికి ఉంటాయి. ఈ 3 థంబ్ రూల్ అండి. ఒక బేసిక్ థంబ్ రూల్ ఏంటి అంటే ఈ 3 సింటమ్స్ అనమాట. దాని తరువాత నేను కన్సల్టెన్సీ ఫీజు పెట్టింది రూ. 95 అండి. రూ. 95. అది కాకుండా మీకు నేమ్ కరెక్షన్ చేసుకోవాలనుకోండి. నేమ్ కరెక్షన్‌కు నేను తీసుకునేది 1499. అదేవిధంగా మొబైల్ నంబర్ తీసుకోవాలనుకోండి. మొబైల్ నంబరు నా 4999. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలనుకోండి 4999. అదే అనమాట. ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు సెపరేట్‌గా వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. జీమెయిల్ అకౌంట్లు ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా నేను చెప్పేస్తానండి. ఇది బేసిక్ రూల్ అనమాట. ఇదే అండి నేను చెప్పదలుచుకునేది ఈ వీడియో ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కరి జీవితం మారినా నా జీవితం ధన్యమైనట్టే. సర్వోజనో సుఖినో భవంతు.